వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్ బొకే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మీకు ఇది ఐడియా ఉంది కదా. సో ఫ్లవర్ బొకేకి బేస్, సో నాకు ఈ బేస్కి నేను వెదురు బొంగు కట్ చేసి రింగ్ యాడ్ చేశాను. ఇది నా ఓల్డ్ చున్నీని పీసెస్ కింద కట్ చేశాను అనమాట. అది నాకు యూజ్ లేదు, పడేయడం ఎందుకు అని చెప్పేసి ఇలా ఫ్లవర్స్ ప్రిపేర్ చేసుకొని డెకరేట్ చేసుకుందామని అనుకుంటున్నాను. మీకు ఇది ఇవి సింగిల్ పెటల్స్ ప్రిపేర్ చేసిన అనమాట ఫ్లవర్స్ కోసం అని చెప్పి. మీకు డీటెయిల్గా వీడియో కావాలి అంటే ఇది ప్రాసెస్ అంతా నాకు వేరే లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్లో మీరు చెక్ చేయొచ్చు. ఇలా బల్క్లో పెటల్స్ ప్రిపేర్ చేసి నేను ఫ్లవర్స్ ప్రిపేర్ చేసుకున్నా. ఒక్కొక్క ఫ్లవర్కి 10 పెటల్స్ పట్టినాయి అనమాట. ఓవరాల్గా ఈ బాస్కెట్కి నాకు 6 ఫ్లవర్స్ అనేవి పట్టినాయి. ఫస్ట్ యాక్చువల్గా నేను ఫ్లవర్స్ పెట్టి అప్పుడు లీవ్స్ అరేంజ్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు లీవ్స్ అరేంజ్ చేయడానికి ఇబ్బంది అయింది 2 ఫ్లవర్స్ పెట్టగానే. సో అందుకని నేను గ్రీన్ కలర్ వేరే డార్క్ గ్రీన్ క్లాత్ తీసుకొని, సో ఇందాకలా నేను పెటల్ ఎలా అయితే ప్రిపేర్ చేశానో సేమ్ అలాగే ప్రిపేర్ చేసి కొంచెం దాన్ని లీవ్ షేప్లో బెండ్ చేశాను అనమాట. బెండ్ చేసి అవి అలా లీవ్స్ ప్రిపేర్ చేసుకొని నేను ఇలాగా ఫస్ట్ లీవ్స్ అరేంజ్ చేసుకున్న తర్వాత ఫ్లవర్స్ అనేవి అరేంజ్ చేశాను. చూస్తున్నారు కదా. మీకు ఇంకా పెద్ద ఫ్లవర్ కావాలి అంటే ఇంకొంచెం మీరు పెటల్స్ అరేంజ్ చేసుకొని సైజెస్ మార్చుకొని పెట్టుకోవచ్చు. సో ఇది 5 ఫ్లవర్స్ అయిపోయినాయి. 6th ఫ్లవర్ కొంచెం డల్గా అనిపించింది, అంటే మిక్స్ అయిపోయినట్టు అనిపించింది. అందుకే దీనికి ఇండివిజువల్గా వేరే కలర్ లీవ్స్ పెట్టి నేను అరేంజ్ చేశాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నా ఫైనల్ అవుట్పుట్. సో ఇవి డైరెక్ట్గా మీరు వాష్ చేసుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే క్లాత్తో కాబట్టి. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.